ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఉచిత బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ ప్రోగ్రాంలో యువకులంతా ఉత్సాహంగా పాల్గొని దాదాపు 25 లీటర్ల బ్లడ్ అట్లాగే 7వ తేదీన యశోద హాస్పిటల్ వాళ్ళు ఈ విష జ్వరాలు ప్రబలుతున్న సందర్భంగా చిన్నారుల కోసము అట్లాగే కంటి కీళ్ళు ఎముకలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. రోడ్ మరియు పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని విజ్ఞప్తించుకుంటారు. దయచేసి నేను ఉపయోగించుకోవాల్సింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా ఇక్కడ యశోద హాస్పిటల్లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ శిబిరానికి ఎంతోమంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి ఈ తలసేమియా వ్యాధికి గురవుతున్న చిన్నారులను కాపాడాలనే ఉద్దేశంతో వారు వచ్చి ఇక్కడ రక్తాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ అదేవిధంగా మన డాక్టర్ సుంకన్న గారి కూడా సార్ గారి జన్మదిన సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం మన యొక్క డాక్టర్ సుంకన్న సార్ గారు ప్రజా శ్రేయస్ కోసము, అదేవిధంగా ప్రజల సేవలో భాగంగా, అదేవిధంగా అందరికి కూడా అన్ని రంగాల వారికి కూడా ఎటువంటి సహాయం కావాలన్నా కూడా తన వంతు అందిస్తూ ఉన్నాడు. మరి సార్కి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అంగరంగ వైభవంగా సార్ యొక్క సుంకన్న సార్ యొక్క బర్త్డేని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా 25 మంది యువకులు ఒక స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి రక్తాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు బ్లడ్ డొనేటివ్ క్యాంపు మన శేఖర్ నిర్వహిస్తూ ఉంటాడు. 25 మంది నుంచి 30 మంది దాకా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి పిల్లల్ని వీళ్ళ టీము అడాప్ట్ చేసుకొని వారికి ప్రతి నెల కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏమనగా, మీరు ఒకసారి కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించినా కూడా మన శేఖర్కి తెలియజేస్తారని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క సందర్భంగా మీకు ఎక్కడైనా ఆపద ఉన్నట్లయితే ఈ యొక్క రక్తం అవసరమైనట్లయితే ఖచ్చితంగా మన విజయ్కి తెలియజేసి ఆ యొక్క అవసరం ఏదైతే ఎవరికైతే ఉందో వారు కూడా రక్తానికి మన శేఖర్ ద్వారా అందిస్తాము. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపును ఖచ్చితంగా నిర్వహించి ప్రాణదాతలు కావాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై హింద్.